ఈ మధ్య రకరకాల ఆన్లైన్ కోర్సులు కావచ్చు, లేదంటే బయట కోర్సులు కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా రకరకాల టెక్నిక్లు చెప్పి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎఫర్మేషన్స్, మనీ మంత్రాలు, లేదంటే ఇంకోటి అని చెప్పేసి అత్యంత ఎక్కువ ఆశ కలిగించి, ఆ ఆశ కారణంగా ఫ్రస్ట్రేషన్ గురై మాకు ఇది రావడం లేదు కాబట్టి మళ్ళీ ఏదో లోపం ఉందని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది నాకు ట్రీట్మెంట్లు కావచ్చు, కన్సల్ట్ చేయడం కావచ్చు, లేకపోతే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అడగడం కానీ జరుగుతుంది. అతి పాజిటివ్ థింకింగ్ అనేది కూడా అనర్థహేతువే అండి. మనం ఎంతలో ఉండాలో అంత ఉండాలి. పాజిటివిటీతో పాటు ప్రయత్నం కూడా ఉండాలి కదండి. ప్రయత్నం లేకుండా పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనో, సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనో, నేను ఏదనుకుంటే అదే జరిగిపోతుందో అనుకోండి. అనుకున్నాక కూడా ప్రయత్నం చేయాలి కదా. ఓవర్గా పాజిటివ్ థింకింగ్ 21 days ప్రోగ్రామ్ అని, 21 days అఫర్మేషన్స్ అని, మనీ మంత్రాలని, సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అని, ఇవన్నీ మంచివే. కానీ ప్రయత్నం లేకుండా అతిగా విపరీతంగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకొని పాజిటివ్ థింకింగ్ గురయ్యాయి. దానివల్ల విషాన్ని మనకు పంచుకుంటాం, టాక్సికాలజీ అంటాం. ఓవర్ పాజిటివ్ థింకింగ్ కూడా అనర్థహేతువే, అతి అనర్థహేతు. అతిగా నవ్వమన్నాం కానీ ఎక్కడ పడితే అక్కడ నవ్వుతే కుదరదు కదా. శవాల దగ్గర నవ్వుతే కుదరదు కదా, డెడ్ బాడీ దగ్గర నవ్వుతే కుదరదు కదా. అంచేత నవ్వు ఎప్పుడు అవసరం అప్పుడు నవ్వండి. ఎంత పాజిటివ్ థింకింగ్ అవసరం అంత థింకింగ్ చేయండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అటువంటి నెగిటివ్ థింకింగ్ రావడం ఏం తప్పు కాదండి. ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల పాజిటివ్గా కానీ, ప్రొయాక్టివ్గా కానీ, పాసిబిలిటీ థింకింగ్తో కానీ ముందుకెళ్ళడం వల్ల సక్సెస్ కాకుండా సహనంతో ముందుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి. పాజిటివ్ మైండ్ సెట్ అవసరమే. అలా అని అతిగా ప్రతిదానికి బీ పాజిటివ్ కాదండి. అన్ని వైపులా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని సరైన పద్ధతిలో ప్రయత్నం చేస్తే కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట అనే ఆనందం అని ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ వస్తుంది. ప్రతి చిన్న విషయానికి బీ పాజిటివ్ పులి ఎదురుగా వచ్చిందండి, బీ పాజిటివ్ అంటూ కూర్చొని అక్కడ కూర్చుంటే పులి వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతుందండి. పులి వచ్చినప్పుడు తప్పించి కూడా రావాలి, ఆర్ సరైన పద్ధతిలో ఆపద నుంచి బయటకు రావాలి. కామన్ సెన్స్ అంటామండి, ఇంకిత జ్ఞానం అంటాం. అది ప్రతిదానికి పాజిటివ్ థింకింగ్ కుదరదు. పాజిటివ్ థింకింగ్ అవసరమైన చోట పాజిటివ్ థింకింగ్ కావాలి. ప్రతిదానికి పాజిటివ్, నాకు ఏదో జరిగిపోతుంది ఇంట్లోనే కూర్చొని దేవుడా తీరిమాల దేవుడా అని చెప్పేసి గాల్లో దీపం పెట్టి నువ్వు దేవుని దండం పెడితే కూర్చుంటే నువ్వు పోతావు. ప్రయత్నంతో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ప్రయత్నంతో ఏదైనా సక్సెస్ వస్తుంది. ప్రయత్నంతోటైనా డబ్బు వస్తుంది. ప్రయత్నంతో కష్టాలు తీరితే, ప్రయత్నంతో ప్రేమ పుడుతుంది భార్యాభర్త ప్రయత్నంతో. అంతేగాని ఊరికనే మెయింటైన్ చేసి ఆటోమేటిక్గా నాకు అన్నీ జరిగిపోతాయి అంటే నువ్వు హ్యాపీగా ఉంటావేమో, అది జరగకపోతే అన్హ్యాపీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేనికైనా సరే కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి, జాయ్ ఫ్రమ్ పెయిన్, అలసట్లోనే ఆనందం, జో కానా హై సోనా హై కానా నహీ. ఒకటి కావాలంటే ఒకటి దొరుకోవాలి. పాజిటివ్ థింకింగ్తో పాటు పాజిటివ్ ప్రయత్నాలు కూడా కావాలి.